సో ఫైనల్లీ మొత్తానికైతే మహారాష్ట్ర బార్డర్ క్రాస్ చేసి గోవా బార్డర్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఫైనల్లీ మొత్తానికైతే ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో 4 స్టేట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 5th స్టేట్లో ఎంట్రీ అయిపోయినాం అనమాట. ఇప్పుడు మనము ఎంత హ్యాపీగా ఉందంటే నాకైతే 4 స్టేట్స్ సక్సెస్ఫుల్గా 4 స్టేట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది 5th స్టేట్. అసలు ఈ 4 స్టేట్స్లలో అయితే ఎంత అనుభవాలు నాకైతే. అసలు ఒక్కోసారి ట్రిప్ ఆగిపోయి రిటర్న్ వెళ్ళిపోయేంత స్టేజ్ వరకు కూడా వచ్చిందనమాట. కానీ అన్నింటినీ ఆపుకొని లైక్ అంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ ఒక్కో ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా 4 స్టేట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. 5th స్టేట్లో ఎంట్రీ అయిపోయాము. లైక్ మనము ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మన దగ్గర 0 అనమాట బడ్జెట్. అసలు ఏం లేదు. వ్యాన్ బిల్డ్ అయిన తర్వాత కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ మొత్తము వ్యాన్కి పెట్టేస్తాను. చేతిలో డబ్బులు లేవు. నాన్న 10,000 ఇచ్చాడు నాకు ఈ చెయ్యికి నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. సో ఆ 10,000తో స్టార్ట్ అయ్యాను. తమ్ముడు ఆల్మోస్ట్ ఇంకా తర్వాత కొంచెం హెల్ప్ చేశాడు అనుకోండి. సో నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడైతే నా చేతిలో ఆ 10,000 తప్ప ₹1 ఎక్స్ట్రా లేదు. సో జస్ట్ 10,000తో నేను ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఎట్లా చేశానో ఎట్లా అవుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు. అండ్ మన ఈ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో January 11th నుంచి స్టార్ట్ చేస్తాము ఈ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. సో ఇవాళ April 5th అనమాట. సో ఈ కంప్లీట్గా January 11th నుంచి April 5th వరకు మనం ఇప్పటికీ 4 స్టేట్స్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ, తర్వాత కర్ణాటక అనమాట. సో ఈ 4 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 5th స్టేట్కి ఎంట్రీ అయిపోయాం కదా. ఇప్పుడు ఒక్కో స్టేట్లో ఒక యూనిక్నెస్ చూశాను, ఒక్కొక్క యూనిక్నెస్గా నేర్చుకున్నాను. ప్రతిదీ చాలామందిని కలిశాను. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా నేర్చుకున్నాను నేను నిజంగా. ఈ ట్రావెలింగ్ వల్ల మెయిన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలిసింది నాకు. అసలు డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పేసి గుండు తాత చెప్తాడు కదా. సో దాని మీనింగ్ ఈ ట్రిప్లో నాకు కంపల్సరీ తెలిసిందనమాట. క్లారిటీగా తెలిసింది. ఇన్ని రోజులు ఏంటంటే డబ్బులు ఉంటాయి పోతాయి అనే థాట్లో ఉన్నా. మ్యాక్సిమం అదే అవుతుంది. బట్ కాకపోతే మేనేజ్మెంట్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని అర్థమైందనమాట. సో ఈ ఉన్న 20,000లోనే కంప్లీట్గా ఎట్లా మేనేజ్ చేయాలి అమౌంట్ని ఎవ్రీ డే ఒక టాస్క్ అనమాట నాకైతే. సో ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, చూసేటప్పుడు చేసేటప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, కొత్త ప్లేస్లో ఎట్లా సర్వైవల్ అవ్వాలి, ఏం చేయాలి అనేది చాలా అంటే చాలా మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా అంటే చాలా నేర్చుకున్నాను. నిజంగా చాలా నేర్చుకున్నాను నేనైతే. ఎవ్రీ మంత్ నాకు రెవెన్యూ వచ్చేసి 20,000 అనమాట నాది. లైక్ అంటే 15,000 శాలరీ వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను. పాత ఆఫీస్ రిజైన్ చేస్తాను కదా, ఆ రిజైన్ చేసిన జాబ్లోనే ఆఫీస్లోనే మళ్ళీ రీజాయిన్ అవ్వాను అనమాట. మళ్ళీ వాళ్ళు రమ్మని చెప్పేసి అంటే వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడకపోతే నేను రిజైన్ చేసింది అవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్రాపర్గా ఈ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి నా ఆఫీస్ జర్నీస్ అన్నీ కంప్లీట్ ఒకటి పెట్టాను. అండ్ నేను నా ఎంటైర్ లైఫ్లో మొత్తం ఎన్ని జాబ్స్ చేశాను అనేది ఒక వీడియో పెట్టాను అనమాట, ఒక వీడియో చేసి పెట్టాను. సో బ్యాక్ టు నా రెవెన్యూకి వస్తే, మంత్లీ రెవెన్యూకి వస్తే 15,000 శాలరీ వస్తుంది అనమాట. అండ్ మా ఇంటి దగ్గర ఇల్లు రెంట్కి ఇచ్చాను అనమాట. సో టోటల్ ఓవరాల్ చూసుకుంటే నాకు 20,000 అనమాట. పర్ మంత్ 20,000 నా రెవెన్యూ. సో ఇప్పుడు నేను ఆ 20,000లోనే ట్రావెలింగ్ చేస్తాను అనమాట ఈ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. 20,000లో కూడా మళ్ళీ చాలా ఉన్నాయన్నమాట. 13,000 వచ్చేసి నా మంత్లీ ఈఎంఐ, కార్ ఈఎంఐ. సో మంత్లీ 13,000 ఈఎంఐ పే చేస్తాను. మిగతా 7,000 ఓన్లీ. సో 7,000లోనే ఇప్పుడు నేను ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ చేస్తున్నాను. సో ఈ 7,000లో 5,000 పెట్రోల్కి సపరేట్ పెట్టేస్తాను అనమాట. ఇంకా 2,000 వచ్చేసి నా ఎక్స్పెన్సివ్స్కి, లైక్ అంటే నా వెజిటేబుల్స్, కూరగాయలు కొనడానికి దీనికి వాడతాను అనమాట అవి. ఈ 5,000లో నేను ఫ్యూయల్ వేస్తాను కదా, ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్తాను. సో మంత్ ఎండ్ అయ్యే వరకు. సో నాకు ముందే తెలుస్తుంది కదా పెట్రోల్ ఎంత ఉంది, అమౌంట్ ఎంత ఉంది అనేది. దాన్ని బట్టి వెళ్ళే ముందే ఆగిపోతాను అనమాట. ఒక 1 వీక్ 2 వీక్స్ లేదంటే 3 days 4 days టైం స్పెండ్ చేసుకుంటూ అట్లా ముందరికి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాను.
నా నెక్స్ట్ శాలరీ వచ్చేవరకు. సో నెక్స్ట్ శాలరీ వచ్చిన వెంటనే మళ్ళీ సేమ్ రిపీట్ అనమాట. మళ్ళీ ఆ 5,000 పెట్టుకోవడము, అందులో ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడము, అక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోవడం అనమాట. సో టోటల్ ఇట్లా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా. సో ఈ టోటల్ ఈ 20,000లో ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ చేస్తున్నాను అనమాట. అండ్ సమ్ కేస్ ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఏమైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫైనాన్షియల్గా ఏమైనా ఇష్యూ వచ్చినా ఇక నా దగ్గర వేరే ఆప్షన్ ఏం లేదు, తమ్ముడికి కాల్ చేస్తాను. సో తమ్ముడి పైన డిపెండెన్స్ అవుతాను, లేదంటే ఇంట్లో అమ్మ నాన్న పైన డిపెండెన్స్ అవుతాను. 99% డిపెండెన్సీ అవ్వకుండా ఉండాలనే ట్రై చేస్తాను నేను. ఎందుకంటే మన ప్యాషన్ కోసం మనం స్టార్ట్ అయ్యాము. సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని, అందుకనే ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళ మీద డిపెండెన్సీ అవ్వకుండానే చూసుకుంటాను. బట్ సమ్ టైమ్స్ తప్పదు, ఇక పెట్రోల్ అయిపోయింది, ఆగిపోవాల్సి వస్తుంది. అలాంటిటప్పుడు అడిగి 1,000 2,000 కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇంట్లో వాళ్ళు కూడా. సో ఏ ప్రాబ్లం అవ్వలేదు ఇప్పటివరకు అయితే. సో అలా ట్రావెల్ చేస్తూ వస్తున్నా. సో స్టార్టింగ్ 10,000 రూపీస్తో ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ స్టార్ట్ చేసి కంప్లీట్గా 4 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 5th స్టేట్లో ఎంట్రీ అయ్యాను. సో ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏమవుతుందంటే యాక్చువల్గా సో మనకు బడ్జెట్ లేక చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ స్టేట్స్కి మూవ్ అవ్వడానికి. సో బడ్జెట్ ఉంటే తొందరగా మూవ్ అయిపోవచ్చు ట్రావెల్ చేస్తూ. సో టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ 5,000 ఫ్యూయల్ ఎక్స్పెండిచర్లో ఆల్ ఇండియా మొత్తం కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ 1 ఇయర్లో కంప్లీట్ అవ్వకపోవచ్చు, చూద్దాం. అందుకోసమే నేను ఒక ప్లాన్ చేస్తాను అనమాట. సో ఈ ఆల్ ఇండియా కంప్లీట్గా మనం అన్ని స్టేట్స్ లోపల మొత్తం వెళ్ళి చేద్దాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ అనుకున్నది ఏంటి, ఎవ్రీ స్టేట్లో ఒక యూనిక్ ఫెస్టివల్ ఉంటుంది, ఆ ఫెస్టివల్ కవర్ చేసుకుందాం అనుకున్నాము. బట్ అది పాసిబిలిటీ అవ్వట్లేదు. ఎందుకంటే సేమ్ టైంకి 2 స్టేట్స్లలో ఫెస్టివల్ అవ్వడము, లేదంటే ఈ స్టేట్ దాటిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ స్టేట్లో ఫెస్టివల్ అవ్వడం, అట్లా రిటర్న్ అవ్వడము, అట్లా అవన్నీ పాసిబుల్ అవ్వట్లేదు అనమాట. మనకున్న ఈ 5,000 బడ్జెట్లో ట్రావెలింగ్ చేయాలంటే మళ్ళీ రిటర్న్ రావాలి, అన్ని స్టేట్స్ తిరగాలంటే అవ్వదు అని చెప్పేసి కొంచెం ప్లాన్ చేంజ్ చేశాను అనమాట. సో సీ కోస్టల్స్లో ట్రావెల్ చేద్దాం అనుకుని సీ కోస్టల్స్లో ట్రావెల్ చేస్తూ వస్తాను అనమాట ఆంధ్రప్రదేశ్ నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏం చేద్దాం అనుకుంటుంటే కంప్లీట్గా ఇండియా మొత్తం ఆల్ ఇండియా కోస్టల్ ట్రావెల్ చేసేద్దాం అనుకుంటున్నా ఈ ట్రిప్ 1 ఇయర్ మొత్తము. ఆ తర్వాత లోపల స్టేట్స్ని తర్వాత ఎప్పుడైనా పాసిబిలిటీని బట్టి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది చేంజెస్ మొత్తం కంప్లీట్గా అయితే. సో ఇది ఫైనల్ చేంజ్, ఇంకా ఆల్ ఇండియా ట్రిప్లో ఇంకా వేరే చేంజెస్ ఏం లేవు. మొత్తం కంప్లీట్గా కోస్టల్ మొత్తాన్ని చుట్టేసేద్దాం ఇక ఈ ఆల్ ఇండియా మొత్తం 1 ఇయర్ రోడ్ ట్రిప్లో, అదే ప్లాను. సో మీరు కనుక నేను చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ చూడాలంటే నా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ మొత్తం సిరీస్ చూడండి. సో మీకు టైంపాస్ కానప్పుడు ఖాళీగా పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. లైక్ నా ట్రావెలింగ్ మొత్తంలో ఏమేమైంది అని కంప్లీట్గా టోటల్ వీడియోస్ అన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ వస్తాను అనమాట ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అని చెప్పేసి. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటాను. సరే వెళ్ళి చూడండి. అన్ని స్టేట్స్ వీడియోస్ కంప్లీట్గా అప్లోడ్ చేస్తూ వస్తుంటాను. అన్ని స్టేట్స్లో ఎక్స్పీరియన్సెస్ అన్నీ అప్లోడ్ చేస్తూ వస్తాను. ఈ గోవా హైవేలో కోడ్స్ రాస్తారనమాట కొన్ని అక్కడక్కడ, లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్, డో నాట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి రాస్తారు కదా, అట్లా అక్కడ కొన్ని కోడ్స్ కూడా రాస్తారనమాట. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే అక్కడ ఇవాళ జాగ్రత్త ఉంటే రేపు నీకు ఉంటుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రాపర్ సేఫ్గా ఉండు అన్నట్టుగా మీనింగ్ అనమాట. చాలా బాగుంది కదా అసలు కోట్ అయితే, నాకు బాగా నచ్చింది. సో ఇవాళ నువ్వు చూసుకుంటేనే రేపు నీకు ఉంటుంది అనేది మీనింగ్ అనమాట. సో ఇవాళ నువ్వు సేఫ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవాళ సేఫ్ ఉంటే నువ్వు రేపు ఉంటుంది నీకు నీ లైఫ్లో. సూపర్ అసలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మీ సపోర్ట్ వల్ల కంప్లీట్గా ఇంత లాంగ్ చేస్తూ వస్తున్నా, ఇట్లానే కంటిన్యూ సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వీడియో కనుక నచ్చకపోతే కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది. అండ్ దట్స్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బై నౌ. సో ఫైనల్లీ గోవాకి ఎంట్రీ అయ్యే స్టేజ్లో పానాజీ 46 అనమాట. ఇంకా గోవా పానాజీ